ఈ చిన్నోని లోపల ఎంత నియతున్నది చూడురి. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు కాడుండే గోపి అనేటైనా రోడ్డు మీద గొలుసు పోగొట్టుకున్నాడట. ఇక అట్లకెళ్ళి పోతున్న ఈ 13 ఏళ్ల షోయబ్కు ఆ గొలుసు దొరికింది. ఇక ఆడాడ ఈ గొలుసు ఎవరిదా అని వాళ్ళ నీళ్ళని అడిగితే మాది కాదని చెప్పిరట. పాపం ఎవరు పోగొట్టుకున్నారో ఏందో అని సీదా పోలీస్ స్టేషన్ పోయి సార్ ఇట్లా గొలుసు దొరికిందని చెప్పి స్టేషన్లో అప్పచెప్పిండు. ఇంతలోనే గొలుసు పోగొట్టుకున్న గోపి పోలీస్ స్టేషన్ పోయి సారు నేను తొవ్వేంటి పోతుండే నా గొలుసు ఏనో పోయింది, దయచేసి మీరే ఎంకులాడియాలని ఫిర్యాదు చేసేందుకు వచ్చిండట. ఇక ఆ గొలుసు ఇదేనా అని చూపిస్తే ఇదే సార్ అని చెప్పే వరకు గోపికి ఏడలేని సంబరం అయింది. థ్యాంక్స్ అని చెప్పే వరకు చెప్పాల్సింది మాకు కాదు, ఇక గొలుసు దొరికితే భద్రంగా స్టేషన్ పట్టుకొచ్చి ఇచ్చిన ఈ షోయబ్ అనే పిల్లగానికి చెప్పాలని ఆ పిల్లగాన్ని పోలీసు సార్లు ఇక మస్తు మెచ్చుకున్నారు. ఇక తమ్ముని నియతకు మెచ్చి కందుకూరు ఆర్యవైశ్య సంఘమోళ్ళు వెండి ఫోటో ఒకటి, వెండి షైను, వెండి పెన్ను, ఇక కొన్ని నోట్బుక్లు కొనిచ్చి సన్మానించారు. ఇంకా ఈ సొంటోళ్ళు ఉన్నారు కాబట్టి భూమి మీద ఇంకా వానాలు పడుతున్నాయి కదా. శబ్బాష్ తమ్మి, మంచి పని చేసినావు. ఇక అక్కడి ముచ్చట అట్లున్నదా, మళ్ళీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కాడ కూడా గిసొండి ముచ్చటనే అయింది. సోహేలు, వలి, నరసింహులు అనే ముగ్గురు దోస్తులు ఆదోని రోడ్డు మీద పోతుంటే బ్యాగ్ పడున్నదట. ఎవరు పడేసుకున్నారో అని పోయి చూస్తే అందులో 415 గ్రాముల బంగారు నగలు, 120 గ్రాముల వెండి నగలు, 2,50,000 రూపాయల నగదు కనిపించిందట. పాపం రా, ఎవరు పోగొట్టుకున్నట్టున్నారో వాళ్ళకి అప్పచెప్దామని పోలీస్ స్టేషన్ పోయి ఎస్ఐ సార్కు బ్యాగ్ ఇచ్చిరట.